డీప్ ఫ్రై చేసే పని లేకుండా పిల్లలకు హెల్దీగా స్నాక్స్ ఏదైనా చేయాలనుకుంటే ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 15 days వరకు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి తిని ఆపలేరండి, అలా తింటూనే ఉంటారు. ఇంకా మూవీస్ చూస్తున్నప్పుడైనా ఒక టైం పాస్ స్నాక్ లాగైనా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కడాయి వేడి పెట్టాను, స్టవ్ ఆన్ చేసి ఇక్కడ ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ తీసుకుంటున్నాను. కడాయి బాగా హీట్ చేసి ఒక కప్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది, అంతవరకు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను రీయూజ్ చేస్తున్న సాల్ట్ కూడా చూపిస్తున్నాను. ఈ సాల్ట్ మనము మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టోర్ బాట్ ఆనియన్ రింగ్స్ అండి, అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనము ఎలాంటి ఫ్రైయమ్స్ అయినా కూడా వేసుకొని ఈ సాల్ట్లో ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈరోజు ఆనియన్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఒకేసారి ఎక్కువ వేయకుండా బ్యాచెస్లో ఈ వేడెక్కిన సాల్ట్ అటు ఇటు మిక్స్ చేస్తూ బాగా కలుపుతూనే ఉంటే అది మనము ఆయిల్లో వేస్తే ఎలా ఓపెన్ అవుతాయో, సైజ్ పెరుగుతాయో, అదే విధంగా అదే క్రిస్పీనెస్తో చక్కగా వేగిపోతాయండి. ఇంకా బాగా వేగిన తర్వాత వెంటనే ఒక జాలి గరిటె తీసుకొని వీటిని కలెక్ట్ చేసేసుకోవచ్చు. సాల్ట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఆయిల్లో వేస్తే ఎలా వస్తుందో అలానే సేమ్ ఎఫెక్ట్ అండి. ఆయిల్ అసలు యూజ్ చేసే పని లేకుండా ఆనియన్ రింగ్స్ చక్కగా చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ డీప్ ఫ్రై చేసి ప్యాకేజ్డ్ స్నాక్స్ లాగా కూడా మనకు సూపర్ మార్కెట్స్లో అమ్ముతుంటారు. అసలు ఆయిల్తో పని లేకుండా మనం చక్కగా ఇలా సాల్ట్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఒక 4 to 5 బ్యాచెస్లో నేను ఒక 200 grams ప్యాక్ని కంప్లీట్గా యూజ్ చేసి ఫ్రై చేసేసాను. అన్నీ రెడీ అయిపోయాయి కదండి. వీటిని ఇలాగే అయినా తినచ్చు మనము. వీటిలో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది. లేదంటే మనము కాస్త సీజనింగ్ యాడ్ చేసుకొని కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారపొడి, లేదంటే మనకు మ్యాగీ మసాలాతో పాటు ఇచ్చే మసాలా మిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ అయినా లేకపోతే పీనట్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి. ఇది ఆయిల్ వేస్తున్నది కూడా మనకు ఈ సీజనింగ్ అనేది ఈ ఆనియన్ రింగ్స్కి బాగా కోట్ అవ్వడానికి మాత్రమేనండి. ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది. అదే మనము డీప్ ఫ్రై చేసామనుకోండి, ఒక 1/4 లీటర్ ఆయిల్ అయినా పట్టేస్తుంది. ఆ సీజనింగే మనకు స్పైసీనెస్ సరిపోదనుకుంటే కాస్త కారపొడి కూడా వేసి చక్కగా పట్టించేస్తే ఆనియన్ రింగ్స్ స్పైసీగా రెడీ అయిపోయాయి. చూసారా, ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని మనకు వేపుళ్ళు చేసే టైం లేనప్పుడు, అన్నం, సాంబారు, పప్పు అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు సైడ్లో ఇవి నంచుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ హెల్దీ టేస్టీ ఇన్స్టెంట్ ఆనియన్ రింగ్స్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.